గతంలో అంటే గత ప్రభుత్వం కూడా ఈ మూసీ నది ప్రక్షాళన మీద చాలా వరకు ప్రకటన చేశారు. బట్ ఎందుకు ఆగిపోయిందో ఆగిపోయింది. అంటే ఇవన్నీ ఫైనాన్షియల్లీ వయబుల్ ప్రాజెక్ట్స్ కాదమ్మా. అంటే ఇమ్మీడియేట్‌గా ప్రజలకి ఈ సుందరీకరణ ఇట్లాంటి కార్యక్రమాన్ని ఇవంతా ఎక్స్‌ట్రావెగాన్జా. ఇదంతా లావిష్ ఎక్స్‌పెండిచర్. ద ది స్టేట్ కెనాట్ బేర్ విత్ దిస్ కైండ్ ఆఫ్ ఎ బర్డన్ ఎట్ దిస్ మొమెంట్. ఈనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా, అప్పుల భారం దృష్ట్యా ఇట్లాంటి వాటి మీద ఖర్చు పెట్టడం అనేది చాలా బుద్ధి లేని ఆలోచన. అసలు ఇప్పుడు చేయాల్సిందేంది? ఎంప్లాయ్‌మెంట్ జనరేషన్, వెల్త్ క్రియేషన్, ప్రజల యొక్క ప పర్చేసింగ్ పవర్‌ను పెంచేటువంటి కార్యక్రమాలు, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే కార్యక్రమాలు, అట్లాంటివి చేసేసి రాష్ట్ర అభివృద్ధికి సహాయపడాలా. లేదా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ బిల్డప్. మూసీ నది బ్యూటిఫికేషన్ ఈజ్ నాట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్. ఇప్పుడు రోడ్లు లేని చోట రోడ్లు వేయాల. ఇట్లాంటి కార్యక్రమాలు చేయాలి. హాస్పిటల్స్ కట్టాలి. విద్యా సంస్థలు కట్టాల. ఇట్లాంటివి ఏవి చేయకుండా మూసీ సుందరీకరణ మీద నేను 1,50,000 కోట్లు ఖర్చు చేస్తాను అనడం ఇక అది చాలా మరీ దారుణమైన విషయం. మరొక విషయానికొస్తే గనుక 18వ సారి ఢిల్లీకి మళ్ళీ వెళ్ళాడు మన సీఎం రేవంత్ రెడ్డి. 18 కాదమ్మా, 19వ సారి. ఈసారి నిన్నటి ట్రిప్‌తో పోలిస్తే 19. గతంలోనే 18 సార్లు పోయినాడు, 19 సార్లు. అసలు అంతకంటే బెస్ట్ థింగ్ ఏందంటే రేవంత్ రెడ్డి ఢిల్లీలోనే ఉండి ఈ రాష్ట్రానికి ఇంకో ముఖ్యమంత్రిని పెడితే బెస్ట్. ఓకే. అక్కడ ఓన్లీ ఢిల్లీ వ్యవహారాలను సరిదిద్దుకోవడానికి ఒక ముఖ్యమంత్రి, రాష్ట్రంలో పరిపాలనకు ఇంకో ముఖ్యమంత్రిని పెడితే బెస్ట్ ఏమో. విన్నారా? ఇప్పుడు గతంలో అయితే మేము ఈనాడులో ఉన్న రోజుల్లో అమ్మ, అప్పుడు టంగుటూరి అంజయ్య గారు మిగతా వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీకి వస్తూ పోతూ రకరకాలుగా ఢిల్లీకి పోతుంటే అంజయ్య గారి తోకకు ఒక హెలికాప్టర్ని కట్టినారు, యాదగిరి అని. అంటే ఎప్పుడు ఢిల్లీ నుంచి పిలుపు వస్తుందో, ఎప్పుడు ఎగిరిపోవాలో ఆ ఉద్దేశంతో, అంటే ఫ్లయింగ్ చీఫ్ మినిస్టర్ అని. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అటనే తయారాడు. ఈయనకి రాష్ట్ర ప్రజలతో సంబంధం లేదు. కేవలం పార్టీ హైకమాండ్ను సంతృప్తిపరచడానికే ఈయన ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ ఉన్నాడమ్మా. ఇది ప్రజల హితం కోసం చేసేటువంటి ట్రిప్పులు కాదు. ఓకే. రైట్. అయితే సార్ మరొక విషయానికొస్తే గనక ఈ బీఆర్ఎస్ పార్టీలో నుంచి ఎమ్మెల్యేలని ఎవరైతే తెచ్చుకున్నారో, పార్టీలో అంతర్గతంగా చాలా వరకు చర్చలు నడుస్తున్నాయి. చాలా అసంతృప్తులుగా ఉన్నారని విన్నాను. సో ఏంటి పరిస్థితి ఏంటంటే? సరే, ఇప్పుడు ఒకటేందంటే అధికారమే పరమావధిగా రాజకీయాల్లోకి వచ్చేటువంటి వ్యక్తులు అధికారం ఎటువైపు ఉంటే అటువైపు ప్రయాణిస్తారన్నమాట. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందంటే రాజకీయంగా ఒక పొలిటికల్ ఐడియాలజీ ఉన్న వాళ్ళకి కాకుండా బిజినెస్ మెన్లకి, కాంట్రాక్టర్లకి, రకరకాల ఫైనాన్షియల్ రిసోర్సెస్ ఉన్న వాళ్ళకి టికెట్లు ఇచ్చింది. వాళ్ళు వాళ్ళ వ్యాపారాలకి లాభం వస్తుందా లేదా చూసుకుంటారు. మళ్ళీ 5 సంవత్సరాల ఎన్నికలకు వెళ్ళాలన్నప్పుడు మళ్ళీ 100 కోట్లు, 150 కోట్లు వాళ్ళకి అవసరం. సో పాలిటిక్స్‌లో వాళ్ళు డబ్బు ఇన్వెస్ట్ చేస్తున్నారు. అధికారంలోకి రాగానే దాన్ని సంపాదిస్తున్నారు. ఆ రకంగా జరుగుతుందనమాట. ఓకే. రైట్. అంటే కాంగ్రెస్ పార్టీలో అసలు సీఎం రేవంత్ రెడ్డి ఎక్కువ కాలం ఉంటారంటారా? ఉండడు. అసలు యాక్చువల్లీ రేవంత్ రెడ్డిని భరించగలిగే పరిస్థితి లేదు. ఈ రాష్ట్ర ప్రజలు కూడా రేవంత్ రెడ్డితో చాలా చాలా పీడనకు గురైనారు. నాకు తెలిసి 2-3 మంత్స్‌లలోనూ ముఖ్యమంత్రిని మార్చాలన్నటువంటి ఆలోచన కాంగ్రెస్ హైకమాండ్‌కి వస్తది. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ ఓన్లీ 8 సీట్లే వచ్చినాయి. దీనికి అంతా కారణం రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి ఎవరికైతే ఏరి కోరి టికెట్లు ఇప్పించినారో వాళ్ళే ఓడిపోయినారు. రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలోనే తక్కువ ఓట్లు వచ్చినాయి. అంటే రేవంత్ రెడ్డి యొక్క ఈ రోజు పాపులారిటీ గురించి మీరన్నట్టు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవ్వకపోవడానికి ప్రథమ రీజన్ అంటే ఫస్ట్ రీజన్ ఏంటంటే రేవంత్ రెడ్డి అనే రేవంత్ చెప్పుకోవచ్చు రెడ్డినే మీరన్నట్టు. అనాల్సొస్తది. ఎందుకంటే ఆయన వల్లనే దాదాపు ఒక 5 సీట్లు కోల్పోయినాం. 8 సీట్లు. అంటే చెప్తున్నాను, మాకు యాక్చువల్‌గా రావాల్సినయి వచ్చినయి 8 సీట్లు. హ్మ్. ఇంకా 5 సీట్లు, 6 సీట్లు మాకు రావాల్సినయి. హ్మ్. ఆ 6 సీట్లలో కూడా ఫిరాయింపుదారులను మల్కాజ్గిరి పెట్టేసేసి గెలిచే సీటు. గెలిచే సీటు, తర్వాత సికింద్రాబాద్ గెలిచే సీటు, చేవెళ్ళ గెలిచే చేవెళ్ళ సీటు. గెలిచే సీటు, హ్మ్. ఇట్లా చాలా ఉన్నాయి. కరీంనగర్ గెలిచే మె సీటు, మహబూబ్ మెదక్ నగర్. సారీ మెదక్. మెదక్ గెలిచే సీటు, అవును. అంటే చాలా ఉన్నాయి. నిజామాబాద్ కూడా మాకు గెలిచే సీటే. నిజామాబాద్‌లో మహబూబ్ మేము నగర్ కూడా ఓడిపోవాల్సి వస్తుంది. వంశీచంద్ర రెడ్డి కూడా గెలవాలి యాక్చువల్లీ. అదే కదమ్మా! ఈయన ఆలోచన సరళి వేరే ఉంది. ఈయన బీజేపీతో లోపాయికారిగా ఒప్పందం పెట్టుకొని, బీజేపీ వ్యక్తులు గెలిచేలాగా బాగా కృషి చేస్తున్నాడు. అందుకే పెద్ద పెద్ద లీడర్లందరికి అగెనిస్ట్‌గా ఒక ఏమాత్రం నామమాత్రపు లీడర్లకే టికెట్లు ఇచ్చేసేసి వాళ్ళ ద్వారానే అంత మేలు జరుగుతది. కాంగ్రెస్ ఎట్టి పరిస్థితుల్లో గెలుస్తది. కాంగ్రెస్‌ని గెలిపించే బాధ్యత నాది అని పార్టీ హైకమాండ్‌కు నమ్మబలికి ఇక్కడ వచ్చేసేసి వాళ్ళకి వ్యతిరేకంగా పనిచేసినాడు. రైట్. సార్ అయితే నేను మొన్న రీసెంట్‌గా ఒక కాంగ్రెస్ లీడర్ ఇంటర్వ్యూ చేస్తే పార్టీ మారిన వాళ్ళ గురించి మీరేం చెప్తారు? మీరే గదా అన్నారు ఎలక్షన్స్ క్యాంపెయినింగ్స్ టైమ్‌లో ఉరిదీయాలి, రాళ్ళతో కొట్టాలి, చెప్పులతో కొట్టాలని మాట్లాడారు కదా అని అంటే, అవును. వాళ్ళకి సిగ్గు లేదు మా పార్టీలోకి రావడానికి. అది. మాకెందుకు అని వాళ్ళన్నారు సార్. వాళ్ళకి సిగ్గు లేకుండా నీకు సిగ్గు ఉండాలి గదా! పార్టీ నియమావళికి ఎవరైతే విధేయులుగా ఉంటారో, హ్మ్.
పార్టీ యొక్క ఐడియాలజీని అప్రిషియేట్ చేస్తారో, ఉమ్. పార్టీ ఐడియాలజీ ప్రకారంగా పార్టీలో వచ్చే వాళ్ళకి ఎదిగారో, సిగ్గుండాలి పార్టీలోకి, తీసుకునే వాళ్ళకి మాకెందుకు, మా పార్టీ బలపరుచుకోవాలని మేము చూస్తాం కదా అని అంటున్నారు. అట్లాంటి చెత్త మన పార్టీలోకి వస్తే, కాంగ్రెస్ పార్టీలోకి వస్తే కాంగ్రెస్ ఎట్లా బలం అవుతుంది? ఉమ్. వాళ్ళు ఏమాత్రం నీతి బాహ్యమైనటువంటి రాజకీయాలు చేసేటువంటి ఆ నాయకుల చేరిక వల్ల కాంగ్రెస్ పార్టీ బలపడదు. కాకపోగా కాంగ్రెస్ పార్టీ కూడా బీఆర్ఎస్ లాగే బిహేవ్ చేస్తుంది, పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తుంది. రాహుల్ గాంధీ గారు చెప్పే మాటకి రేవంత్ రెడ్డి గారు గౌరవం ఇయ్యడు. అసలు పూర్తిగా రాహుల్ గాంధీ యొక్క ఆలోచన సరళికి టోటల్గా విరుద్ధంగా రేవంత్ రెడ్డి బిహేవ్ చేస్తున్నాడు అన్నమాట ఇవాళ కాంగ్రెస్ కార్యకర్తల్లో ఉంది. ఆ అసంతృప్తి ప్రజల్లో ఉందన్నమాట. ఓకే, రైట్. అంటే ఎన్ని రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డిని ఆ కుర్చీ నుంచి తొలగించే అవకాశం ఉందంటారు? ఏమో పార్టీ హైకమాండ్ అయితే చాలా అసంతృప్తిగానే ఉంది. ఇప్పుడు రేపు రాహుల్ గాంధీ గారు కనుక వీళ్ళ ఈ కార్యక్రమాన్ని చూడడానికి హైదరాబాద్‌కి వచ్చినా, లేకపోతే తెలంగాణలో తిరిగినా, ఎక్కడ ప్రజలతో మాట్లాడినా ప్రజలు మాత్రం తమ అసంతృప్తిని తప్పకుండా ఆయన దృష్టికి తీసుకొస్తారు. తర్వాత జరిగే పరిణామాలు చాలా డిఫరెంట్‌గా ఉంటుంది.